చేరి వచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకు ఈ విధంగా రావడానికి గల కారణం ఏమిటంటే 119 కీర్తన 3వ భాగం 119 కీర్తన 3వ భాగము మీ ముందు చెప్పడానికి నేను వచ్చాను. మొదటి భాగం చెప్పాను, రెండవ భాగం కూడా చెప్పాను. మొదటి భాగము మీకు అలెఫ్ అనే ఒక అక్షరంతో మనకు 119 కీర్తన మనకు ప్రారంభమవుతుంది. అది 8 వచనాలు ఉంటుంది. అలాగే రెండవ భాగం కూడా 8 వచనాలు ఉంటుంది. దాని రెండవ భాగాన్ని బేత్ అనే దాన్ని కూడా మనము అర్థం చేసుకున్నాము. మళ్ళీ ఈ మూడవ భాగం కూడా మనము ఆలోచన చేస్తున్న సమయంలో ఈ యొక్క ఆలోచనలు ఇంకా పదును పెట్టి మీ ముందుకు రావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే హీబ్రూ అక్షరాల యొక్క వరవడిక కావచ్చు, హీబ్రూ అక్షరాల యొక్క భావాలను కూడా కావచ్చు, అది లోతైన భావాలతో లోతైన ఆలోచనలతో ఉంటాయని మనం ముందుగా మనము గ్రహించగలగాలి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి అలెఫ్ అంటే ప్రారంభం చెప్పాను కదా. ఒక క్రైస్తవునికి ఉండవలసిన ఒక మొదటి లక్షణము, ఒక భక్తునికి ఉండవలసిన మొదటి లక్షణము, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక కుటుంబ యజమానుడు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి అని ఎవరైనా అనుకుంటే బైబిల్ చెప్పబడుతున్న ఒకే ఒక మాట ఏంటిది? ఆ మాట అంటే ప్రారంభము నువ్వు ఇలా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రము చదివేవాడు ధన్యుడు అనలేదు బైబిల్. దాన్ని నిర్దోషముగా ప్రవర్తించువాడు ధన్యుడు అని బైబిల్ చెప్పిందని మీరు గుర్తుకు చేసుకోవాలి. దీనికి ఇంకా మీకు ఆలోచన కలిగించడానికి మొదటి కీర్తనలు కూడా మనకు అదే కనబడుతుంది. లేవియకాండములో కూడా 11వ అధ్యాయము 44వ వచనములో మనకు ఏమి కనబడుతుందంటే అది కూడా మీరు చూశారు. ఏంటిది అని అంటే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటే దానికి అర్థం ఏంటి? నా యొక్క లక్షణాలు, నా యొక్క ఉద్దేశాలు, నా యొక్క ఆలోచనలు ఏ విధంగా మీరు నన్ను వెతుకుతున్నారో, వెతికిన ప్రతి ఒక్కరికి నా యొక్క సుగుణములో ఉండాలి అని ఒక భావముతో కూడుకున్న ఒక మాట మనము వినగలుగుతున్నాము. ఎందరో సహోదరుల ద్వారా, బోధకుల ద్వారా, మా చదువుతున్న బైబిల్ ద్వారా కూడా. మళ్ళీ ఈరోజు ఈ 3వ భాగము మనము చదువుకుందాం. ఈ 3వ భాగం ఎక్కడి నుండి ఎక్కడ అని అంటే, ఒకసారి మనం 2వ భాగం చదువుకున్నాం కదా, అది 16 వచనాలు అయిపోయాయి. ఇప్పుడు 17 నుండి 24 వచనాల వరకు మనము జాగ్రత్తగా మనము చూసుకుందాం. ఈ 3వ భాగం కూడా ఒక మాటతో మనకు, ఒక అక్షరంతో కూడా మనకు ప్రారంభమవుతుంది. మీరు గుర్తుకు చేసుకోవాలి. ఒక అక్షరంతో ప్రారంభమవుతుంది కదా. ఏంటిది ఆ అక్షరము అంటే గిమేల్ అని ఒక పదంతో ప్రారంభమవుతుంది. హీబ్రూలో ఒక అక్షరం. ఈ గిమేల్ అనే ఈ యొక్క పదానికి అర్థం ఏమిటంటే ఒంటె అని అర్థం, క్యామెల్ అని అర్థం. ఇంకా మీకు లోతుగా మీకు అర్థం కావడానికి, ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న ఈ యొక్క ఒంటె మరణపు దశలో కూడా ఒక వ్యక్తి దప్పికతో కూడి ఉంటే తన ప్రాణాలను కూడా త్యాగం చేసి ఆ ఒంటె తనపై కూర్చున్నవాన్ని కాపాడుతుంది అని మీరు గుర్తుకు చేసుకోవాలి. ఇది ప్రపంచం చెబుతున్న ఆలోచన భావాలు. అలాగే కొద్దిగా మనం బైబిల్ పట్టుకున్నాం కదా, మళ్ళీ బైబిల్ మన చేత పట్టుకున్నాం. మనము ఈ మాటని ఎలా మనం ఆలోచన చేయాలంటే, చావైనా బ్రతకైనా మనకు దేవుడే మన అవసరతలు తీర్చాలనే విధంగా ఉండాలని దాని యొక్క ఉద్దేశం. ప్రేమ దేవుని వల్ల దాని యొక్క ఉద్దేశం మీరు గుర్తుకు చేసుకోవాలి. చూద్దాం. ఈ 3వ భాగంలో ఈ గిమేల్ అనే మాటను ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఇంతకుముందు చెప్పాను, కుడి నుండి ఎడమకు రాయడం జరుగుతుంది. కుడి నుండి ఎడమకు రాయడం జరుగుతుంది. హీబ్రూ భాష యొక్క అక్షరాలు. అది అది ఒకటినా ఉంది బ్రదర్ అంటే కాదు. దాంతో కూడుకున్న లిపులు కూడా చాలా ఉన్నాయి. లిపులు ఉన్నాయా? చాలా అక్షరాలు కూడా ఉన్నాయంటే మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. హీబ్రూ భాష ఒకటే కాదు, కుడి నుండి ఎడమకు రాసేది, అలా రాసే భాషలు
అరాబిక్ కూడా ఉంది. అరాబిక్ వేరు, అరామిక్ వేరు. 1110 అనే ఒక లిపి కూడా ఉంది. ఆ భాష కూడా కుడి నుండి ఎడమకే రాస్తారు. అలాగే ముజారెబిక్ అనే ఒక లిపి కూడా సేమ్ కుడి నుండి ఎడమకే రాస్తారు. ఇరిషేషన్ అని, ల్యాండినో అని ఈ లిపిలు కూడా, ఈ అక్షరాలు కూడా ఎలా రాస్తారంటే కుడి నుండి ఎడమకు రాస్తారు. మనం ఇలా రాస్తాం కదా, వారు ఇలా రాచుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఇందులో అక్షరాలు కూడా మీకు చెప్పాను కదా, 22 అక్షరాలు ఉంటాయని మీకు చెప్పాను కదా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క భాగము, ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు ఉంటాయని మీకు చెప్పాను కదా ఇంతకుముందు. అలాగే ఈ హీబ్రూ అక్షరాలకు కొంతమంది హీబ్రూ పండితులు ఏమన్నారంటే అది కూడా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి చెప్తున్నారంటే యూదా లిపికి స్క్వేర్ స్క్రిప్ట్ అంటారు. ప్రేమ దేవుని వల్ల స్క్వేర్ స్క్రిప్ట్ అని అంటారు. అంటే దానికి అర్థము అంటే బ్లాక్ స్క్రిప్ట్ అని అర్థము. బ్లాక్ స్క్రిప్ట్ అని అర్థము అంటే దానికి అర్థము చాలా రహస్యంతో కూడుకున్నది, చాలా ఆలోచనతో చేయవలసిన లిపి ఈ లిపి అని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. ఇంతకుముందు మనకు ప్రారంభంలో మనం చదివేటప్పుడు ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ, నర్సరీ కానీ మనం క్యాపిటల్ లెటర్, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి మనం రాస్తూ వెళ్ళిపోతుంటాం కదా. అలాగే కొన్ని ఆ నర్సరీ నుండి ఎల్కేజీకి వచ్చే వరకు మనము అదే ఏబిసిడీలు, అవే 26 అక్షరాలు, దాని యొక్క రూపము మారిపోతుంది. దాని యొక్క రూపము మారిపోతుంది కదా. సెకండ్ వే వేరే ఉంటుంది, థర్డ్ వే వేరే ఉంటుంది, ఫోర్త్ ఏ వేరే ఉంటుంది కదా. ఓకే, వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకోవాలి. అలాగే హీబ్రూ అక్షరాలు కూడా రాను రాను ఏమవుతుందంటే అప్డేట్ అవుతుంది. పదాలు ఒకటే కానీ రాసే విధానము ఒక స్టైలిష్గా కనబడుతుంటాయి. ఈ హీబ్రూ యొక్క పదాలు, అక్షరాలను గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. ఇంతకు గీమేల్ అనే మాట మనం చూసుకున్నాం కదా 17వ వచనము. ఈ గీమేల్ అనే మాట ఈ 17వ వచనము, 18వ వచనము, 19వ వచనము, 20వ వచనము ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరము నుండి ప్రారంభమవుతుంది అని మీరు గుర్తు చేసుకోవాలి. ఇది ఒక ప్రత్యేకత. ఈ యొక్క కీర్తనలకు ఒక ప్రత్యేకతమైన విధానం ఉందని మీరు గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. చూద్దాం ఈ 17 నుండి ఒకసారి 24 వచనాల వరకు మనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఓకేనా? ఓకే, డన్. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. 17వ వచనం చదివాను. 18వ వచనం చదువుతున్నాను. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రముల మందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. 18వ వచనం చదివాను. 19వ వచనం చదువుతున్నాను. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. 19 చదివాను. 20 నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. 21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందన తిరస్కారము తొలగింపుము. 23 చదువుతున్నాను. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకుందురు, నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి అని ఒక మాట మనము 24 వచనం వరకు మనం చదువుకున్నాం. ఇది 3వ భాగం. 17 వచనం నుండి 24 వచనాల వరకు 3వ భాగం మనం చదువుకున్నాం. ఈ భక్తుడు చాలామంది ఏమన్నారంటే నాకు ఒక ప్రశ్న వేశారు. ఏమనంటే ఈ ఒక కీర్తనలో ముందున్న ఈ 118 కీర్తన ఎవరు రాశారంటే ఆ భక్తుడే రాశారని మీరు చెప్పాలి కదా. ఒకవేళ ఆ భక్తుడు ఒకవేళ 117, 118 లేకపోతే 119 లేకపోతే 116 లేకపోతే 115, 112 లేకపోతే 110వ కీర్తనలో దావీదు కీర్తన ఉంది కదా అని మరి దావీదు రాశారని చాలామంది అంటున్నారని ఒక ఆలోచన భావాలతో మీకు నేను చెబుతున్నాను. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 119 కీర్తన ఎవరు రాశారనేది ప్రాముఖ్యమా? ఒకటి. రెండవది, ఇందులో మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును వెతకడం ప్రాముఖ్యమా? అది గుర్తు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ లేదు మాకు కావాలి బ్రదర్ అంటే ఈ కీర్తనలు ఎప్పుడు రాశారంటే ఇంతకుముందు మీకు చెప్పాను ప్రారంభ భాగంలో. ఎప్పుడు రాశారంటే బబులోను సామ్రాజ్యం తరువాత
చెరకు వెళ్ళిపోయిన తర్వాత రాయబడిన కీర్తనం. ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. చెరకు వెళ్ళిపోయిన తర్వాత రాయబడిన కీర్తన నేను మీకు చెప్తున్నా కదా, అప్పుడు దావీదు గారు ఉన్నారా అని మీకు ప్రశ్న వేస్తున్నాను నేను. దావీదు గారు ఉన్నారా? మరి లేరు కదా. మరి దావీదు గారిని మరి మీరు ఎలా మాట్లాడతారు? చూడండి, మరి ఎవరు రాశారంటే ఇందులో దానియేలు గారు రాయొచ్చు, ఎజ్రా కూడా రాయొచ్చు. ఇది మీరు గుర్తుకు చేసుకోవాలి. ఇది మనకు కావాల్సిన యొక్క రాసిన వారు కాదు, రాసిన వారి యొక్క భావజాలను మనం గుర్తుకు చేసుకోవాలి. రాసిన వారి భావజాలను మనం గుర్తుకు చేసుకోవాలి. మీరు ఆలోచన చేయాలి. మీకు ఇంకా బాగా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ఆది కాండము 50 అధ్యాయాలు ఉంటాయి కదా, నిర్గమకాండము 40 అధ్యాయాలు ఉంటాయి కదా. ఇవి అధ్యాయాలు అనేటివి క్రైస్తవ పండితులు నిర్ణయించినటివి. ఇవి అప్పుడు మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం హీబ్రూ భాషలో లేవు. ఇక్కడ ఎవరు నిర్మించారంటే పండితులు నియమించారు. అది గుర్తు చేసుకోవాలి. బైబిల్ అంటే ఏదో ఇందులో ఉన్నింది మనం కాదు. ఇందులో ఏం చెప్పేది కనిపించేది అక్షరాలు వేరు, అందులో భావాలను వేరు కూడా మనం గుర్తుకు చేసుకోవాలని మీరు గుర్తుకు చేసుకోవాలి. ఓకేనా? డన్, వెరీ గుడ్. చూద్దాం ఈ 119వ కీర్తనలో ఈ 3వ భాగంలో ఈ భక్తుడి యొక్క ఉద్దేశం ఏమని తెలుపుతున్నాడు ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు అంటున్నాడు. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపించుము, నా పైన నీ దయారసము చూపించుము. అంటే ఈ భక్తుడు కోరుకుంటున్నాడు, ఏమని కోరుకుంటున్నాడు? నేను బ్రతకాలంటే, నేను జీవించాలంటే, నేను చెల్లించాలంటే, నేను మాట్లాడాలంటే, నా కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే, ఈ సమాజంలో నేను తిరుగులాడాలి అంటే అది నీ దయ అవసరం. నీ దయ అవసరం అని భక్తుడు చెప్తున్న మాట. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఈ మాటకు కొద్దిగా మీ ఆలోచనలో చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాను. మనం బ్రతకడానికి మనం ఏం వెతుకుతాము? మన మనుషులము. మన విశ్వాసం చెప్పడానికి కూడా సిగ్గుచెట్టు మనకు. క్రైస్తవులను చెప్పడానికి దౌర్భాగ్యం. ఆ మాట నేను క్రైస్తవులను చెప్పడానికి అర్హత లేదు మనకు. మనం ఎవరం అంటే ఒక సామాన్యమైన మనుషులము. దేవుడు అనేవాడు తెలిసినా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేకపోతున్నా పాపిష్టి జనమని చెప్పొచ్చు. ఒక్క మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి బ్రతకడానికి భూమి మీద ఏమి వెతుకుతారంటే కూడు, గుడ్డ, గూడు. తినడానికి తిండి కావాలంటాడు, కట్టుకోవడానికి బట్ట కావాలంటాడు, ఉండడానికి ఇల్లు కావాలంటాడు. ప్రతి మనిషి ఇదే ఉంటాడు. ఇదే సామాన్య నుండి సామంతుని వరకు ఇదే ఆలోచన, ఇదే భావము, ఇవే ఉద్దేశాలు. వారి పిల్లల తరాలు కూడా వారు నేర్పిస్తూ వెళ్ళిపోతుంటారు. చూడండి. కానీ ఈ భక్తుడు మనకి ఏదో నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? నేను బ్రతకాలంటే, నేను చెల్లించాలంటే, నేను మాట్లాడాలంటే, దేవా నీ దయ నాకు అవసరము, నీ దయ నాకు అవసరం అనే విధంగా భక్తుడు మాట్లాడుచున్న మాట మీరు గుర్తుకు చేసుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళ మనం ఏం చేస్తాం? కూడు, గూడు, గుడ్డ కోసం మనం వెతుకుతాం. బైబిల్లో మనకు బుద్ధి వచ్చే విధంగా దేవుడు మాట్లాడుతున్నా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఆయన మనుషును ఎలా చెప్పగలుగుతారు బ్రదర్ అంటే, ఆకాశ పక్షులు చూడమనలేదా దేవుడు? మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదని చెప్పలేదా దేవుడు? అని చెప్పినా కూడా మనము ఆయన మాటల మీద, ఆయన యొక్క ఉద్దేశాల మీద మనము నడవలేకపోతున్నాము. అలా నడవలేకపోతున్నా మనకందరికీ బైబిల్ చెప్తున్న మాట, ఏమని చెప్తున్న మాటను చూడండి. నీ సేవకులైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయ చూపించు దేవా. అంతేకాదు, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కనులను తెరువుము అంటున్నాడు. చూడండి, అంటే నేను ఒకవేళ ఈ భూమి మీద నేను బ్రతకాలంటే, నా జీవితం బాగుండాలంటే, నా బ్రతుకు బాగుండాలంటే, నీ కుటుంబంతో నేను కలిసి ఉండాలంటే నాకు కావాల్సింది ఒకటి, నీ వాక్యం. మనమేమనుకుంటాము? నేను బతికి ఉండాలంటే, నేను ఆరోగ్యంగా ఉండాలంటే,
బలమైన ఆహారం తినాలి అని మనం అనుకుంటాం, ధ్యానం చేయాలనుకుంటాం, యోగా చేయాలనుకుంటాం. అవును కదంటే అవును, మనం మనం ఇలాగనే ఆలోచిస్తాం. మనం బతికి ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవే పాటిస్తాం మనం. కానీ బైబిల్ చెప్తున్న భక్తుడు, నేను నీ త్రోవలో నడవాలి, నేను నీ త్రోవలో నడవాలి, నీ నడుచుకుందును. ఎలా? నీ వాక్యం బట్టి నేను నడుచుకుందును, నీ వాక్యం బట్టి నేను నడుచుకుంటాను. నీ వాక్యం బట్టి నడుచుకుంటానంటే అవును, వాక్యం బట్టి నడుచుకోవాలని ఒక భావంతో మనకు చెబుతున్న మాట. కొంతమంది ఈ విధంగా అంటుంటారు, ఏమనంటే దేవుడు దేవుడే, మనమైన విధంగా మాట్లాడుతుంటారు. చూడండి, ఇంకా మీకు అర్థం కావడానికి, బావనే, ప్యాకాటనే అనేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేరా? ఉన్నారు. ఈరోజు ఇలా మాట్లాడుతున్న వారు ఎవరు అనంటే నామకార్థంగా బతికేవారు. దేవుడు దేవుడే అంటారు, బైబిల్ అంటారు, చర్చి అంటారు, ప్రార్థనే అంటారు, మందిరం అంటారు. మందిరం పేరు చెప్పి అనేకమైన త్రోవలు వెళుతున్న యవనస్తులు, కుటుంబాలు లేవంటారా? ఉన్నాయి. అందుకే ఈ భక్తుడు ఇలాంటి ఆలోచన భావాలు తనకు లేవు. దేవుని పేరు చెప్పి, దేవుని మాటలు వాడుకొని ఈ లోకం వైపు పరిగెత్తేవాడు కాదు ఈ భక్తుడు. ఈ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. నీ వాక్యం ఏదైతే చెప్తుందో చెప్పు, నేను ఖచ్చితంగా ఆ ధర్మశాస్త్రం ఉన్న ప్రతి మాటను, ప్రతి ఆజ్ఞను నా జీవితంలో నేను పాటిస్తానని చెప్పే విధంగా ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఈ భక్తుడు మరొక కోరిక కూడా కోరుకుంటున్నాడండి. ఏంటిది ఆ కోరిక అంటే, నేను నీ ధర్మశాస్త్రమును నేను చదివేటప్పుడు ఆశ్చర్యమైన సంగతులు నాకు చూచినట్లు నా కన్నులను తెరవమంటున్నాడు. ఏంటంట? నీ ధర్మశాస్త్రం నేను చదివేటప్పుడు, నీ ధర్మశాస్త్రం ధ్యానం చేసేటప్పుడు, నీ ధర్మశాస్త్రం నెమరు వేసేటప్పుడు ఏమంటుంది తెలుసా భక్తుడు? ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా మనోనేత్రాలను వెలిగించు దేవా అంటున్నాడు. కన్నులు అంటే కన్నులు కావు, గుడ్డోడు కాదు అతడు, గుడ్డివాడు కాదు. నా కన్నులు తెరువు, నా మనోనేత్రాలు వెలిగించు. నీ ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చినప్పుడు, నీ వాక్యం కాడికి వచ్చినప్పుడు, నీ మందిరం కాడికి నేను వచ్చినప్పుడు ఈ గుడ్డితనము లాంటి నేత్రాలు తొలగించి మనోనేత్రాలు నాకు దయచేయము దేవా అంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడైనా అలా దేవునికి అడిగామా? దేవా నీ సంగతులు చూడటానికి నా మనోనేత్రాలు వెలిగించు దేవా అని ఎప్పుడైనా మనం అడగం. మనోనేత్రాలు ఎక్కడ ఉంటాయి బ్రదర్? ఉన్న నేత్రమే సరిపోవటం లేదంటారా? శరీరానికి ఏ విధంగా కళ్ళు ఉన్నాయో, పంచేంద్రియాలు ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, ఆత్మ కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మీరు గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అవునంటే అవును. యెహోవాను రుచి చూసి ఎరుగురి అంటే ఎలా? ఆయన ఏమైనా ఒక ఆహార పదార్థం, ఆయన రుచి చూడటానికి మరి రుచి చూడమంటున్నాడు కదా. రుచి చూసేది ఏంటి? నాలుక కదా. చెవి గలవాడు వినుగా కంటే చెవులు లేవనా? అంటే చెవి, ముక్కు, నోరు అంటే ఇవి ఏంటి? మన కళ్ళు అంటే మనకేం జ్ఞానేంద్రియాలు కదా. ఈ జ్ఞానేంద్రియాలను బట్టి మాట్లాడుతున్న మాట ఏమని వీడు మాట్లాడుతున్నారంటే, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నాకు చూచున్నట్లు నాకు నా కన్నులను తెరవమంటున్నాడు. ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంటే బైబిల్లో. చాలామంది బైబిల్ చదువుతుంటారు, నేను కూడా చదువుతుంటాను. ఇప్పటికి ఇది 5వ సారి అనుకుంటున్నాను 5వ సారి బైబిల్ చదువుతున్నా. ఈ 5వ సారి వీడు బైబిల్ చదివే సమయంలో నేను కొన్ని వచనాలు నేను 4 సార్లు చదివినా అది నాకు గుర్తుకుండవు. 5వ సారి చదివినప్పుడు, ఒరే ఇంత మంచి వచనము నేను మిస్ అయ్యానా? ఇంత మంచి మాట నేను మిస్ అయ్యానా? మళ్ళీ ఇలాంటి మాట మిస్ అయ్యి నేను ఎందుకు అయ్యాను? నేను 4వ సారి చదివేటప్పుడు ఎందుకు మిస్ అయ్యాను? ఈ 3వ సారి చదివేటప్పుడు అని నాకే ఆలోచన వస్తుంది. ఏ సమయంలో ఎప్పుడు మనకు ఆలోచనకరంగా మనం దేవునికి అడిగితే మనకు ప్రతి విషయాన్ని మనకు మాట్లాడతారని గుర్తు చేసుకోవాలి. ఈసారి మనము బైబిల్ చదివేటప్పుడు, దేవా నాకు ఇలా చేయండి, నా మనోనేత్రాలు వెలిగించండి, నీ యొక్క ఆశ్చర్యమైన సంగతులు, నీ ధర్మశాస్త్రం, నీ యొక్క ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, ఏ ఉద్దేశాలతో నువ్వు రాయించావు, ఈ ఉద్దేశాలు నెరవేర్చిన భక్తులు ఎవరైనా ఉన్నారా అనే విధంగా మనం దేవునికి అడిగితే బాగుంటుందని మీకు చెప్తున్నాను. నేను దేవునికి అడిగితే బాగుంటుందని చెప్తున్నాను మీకు. నేను ఇది గుర్తు చేసుకోవాలి. మనం ఇలా దేవుని దగ్గరికి వచ్చి మనం అడగాలి. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సంగతి తెలిస్తే మనం గంతులు వేస్తాం కదా. మళ్ళీ
ఈ వ్యక్తి అంటున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రం అంతటిలో నాకు ఆశ్చర్యమైన సంగతులు నాకు తెలియపరచుము, నా కన్నులు చూచే విధంగా నాకు మనోనేత్రాలు వెలిగించండి. ఒకటి కాదంట, రెండు కాదంట, ఒకటి కాదట, రెండు కాదంట. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆశ్చర్యమైన సంగతులు నాకు నేర్పించండి, నా కన్నులు చూసే విధంగా నాకు సహాయం చేయండి అని భక్తుడు అడుగుతున్న మాట. ఎప్పుడైనా సరే మనం ప్రార్థన బైబిల్ చదివేటప్పుడు, దేవా నీ మాటలు నాకు అర్థమయ్యే విధంగా సహాయం చేయమని ఎప్పుడైనా మనం అడిగామా? అడగం కదా. అడిగే ఉద్దేశాలు మనకు ఉండవు. బలవంతంగా చదువుతాము, వెళ్ళేటప్పుడు ఒక వచనం, వచ్చేటప్పుడు ఒక వచనం చదివి మన జీవితాలను ముగించుకుంటున్నాం. చూడండి ప్రేమ దేవుని వల్ల. కానీ భక్తుడు అలా కాదంట. నీ ధర్మశాస్త్రం నీ 39 పుస్తకాలలో, ఆ భక్తుడు ఇప్పుడు మనం 66 పుస్తకాలలో, దేవా నీ జ్ఞానం నాకు దయచేయండి, నీ ఆశ్చర్యమైన కార్యములు నాకు తెలియపరచు, నీ ఆశ్చర్యమైన సంగతులను చూచేటట్లుగా నా మనోనేత్రాలు వెలిగించు అనే విధంగా మాట్లాడుతున్నారు. చూడండి ప్రేమ దేవుని వల్ల మాట్లాడుతున్న మాట చూడండి. భక్తుడు అంటున్నాడు. భక్తుడు ఎప్పుడు ఈ మాట అంటారు తెలుసా? ఈ 19వ వచనం ఎప్పుడు అంటారు తెలుసా? పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయిన తర్వాత. ఎప్పుడంటే దేవుని మీద డిపెండ్ అయిన తర్వాత, దేవుడే ఊపిరని, దేవుడే శ్వాస అని, దేవుడే తన జీవితం అని ఎప్పుడైతే అనుకుంటాడో, అలా అనుకుంటున్న ఆ వ్యక్తి ఈ విధంగా అంటాడు. ఏమని అంటాడంటే, ఒక మాట మనకు కనబడుతుంది బైబిల్లో. ఏమని? నేను భూమి మీద పరదేశిని ఉన్నాను అంటాడు. మనం అందరం అంటామా? మనం అంటాము. ఎప్పుడు అంటాము? ఓ పరదేశి, ఓ పరదేశి, ఈ లోకమే ఒక యాత్ర అని మనం పాడుతాం. చూడండి, మన పరదేశులు మనం చెప్తాము. మళ్ళీ ఇక్కడికి మన శాశ్వతమైన హక్కు, పౌరసత్వము పరలోకం ఉందని మనమే చెబుతాము. మళ్ళీ మనమే చెబుతాము, మనమే మాట్లాడతాము, మరి మనమే పరదేశులం అంటాము. పరదేశులైన వారం మనం ఏ విధంగా ఉంటాం తెలుసా? కూడు గుడ్డు కోసం వెతుకుతాడా? గూడు కోసం వెతుకుతాడా? చెప్పు. ఆస్తుల కోసం వెతుకుతాడా? స్థిరాస్తుల కోసం వెతుకుతాడా? చెప్పండి. పరదేశి అయిన వాడు వెతుకుతాడా అని అడుగుతున్నాను మీకు నేను. నీకన్నా నాకన్నా గొప్ప ధనవంతుడే అబ్రహం గారే తను వెతికలేదంట. ఈ లోకం పైన ధనం కోసము ఆశపడలేదంట, ధనాపేక్ష కలిగే విధంగా వెళ్ళలేదంట. తాను ఒకడే ఆశపడ్డాడు, దేవా పునాదులు గల పట్టణము నేను రావాలి, నేను ఎదురు చూడాలి, నేను అందులో ఉండాలని అబ్రహం గారు కోరుకున్నారు. చూడండి, తాను కూడా నేను పరదేశిని ఉన్నాను కాబట్టి ఆ యొక్క పునాది గల పట్టణం నేను చూడాలి దేవా అని అబ్రహం గారు కోరుకున్నాడు. అబ్రహం కన్నా గొప్పవాడివా నువ్వు? చెప్పు. అబ్రహం కన్నా గొప్పవాడివా? కాదు కదా. మళ్ళీ కాదన్నప్పుడు నీవు ఈ భూమి మీద కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయవలసిన నీవు కావచ్చు, నేను కావచ్చు. మనం ఎలా ఉండాలి మీరే ఆలోచన చేసుకోండి. ఎలా ఉండాలి మీరే ఉద్దేశాలను మీ ఉద్దేశాలను ఒక దిక్కు చక్కదిద్దుకోండి. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, స్థిరాస్తి అని అనుకుంటే కాదు ప్రేమ దేవుని వల్ల. నువ్వు ఈరోజు నీ కొడుకులకు నీ కూతులకు డబ్బు సంపాదించి వెళ్ళిపోయాం. మరి వారు కూడా అదే చేయాలనా? వాళ్ళు కూడా అదే చేయాలనా? మళ్ళీ దేవుని జ్ఞానము, పరలోకము, పునాదుల పట్టణము వద్దా? నువ్వు పరదేశం అని నీకు తెలుసు కదా. మరి నువ్వు పరదేశం తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పు? ఎలా ఉండాలి చెప్పు? పరదేశం ఉన్న నేను ఒక మాట అంటున్నాడు. భక్తులు ఏమంటారు తెలుసా? నేను పరదేశినై ఉన్నాను, నేను పరదేశినై ఉన్నాను. ఈ ఆస్తి నాకొద్దు, ఈ అంతస్తు నాకొద్దు, ఈ స్థిరాస్తి నాకొద్దు అని చెప్తే ఒకటి కోరుకుంటా. చూడండి, నీ ఆజ్ఞలు మరుగు చేయకము. నేను పరదేశిని ఉన్నాను. ఏవైతే నీ ఆజ్ఞలు ఉన్నాయో, ఏవైతే నీ ఉద్దేశాలు ఉన్నాయో, ఏవైతే నీ మనసులో ఉన్న మాటలు లిఖించావో అవి నాకు ఒక్కడు కూడా నీవు దాచిపెట్టకుండా నాకు తెలపగలరు అని భక్తుడు కోరుకుంటున్నాడు. చూడండి, భక్తుడు కోరుకుంటున్న మాట మనం ఎప్పుడైనా అలా కోరుకున్నామా? ఎప్పుడైనా మనం అలా కోరుకున్నామా? నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకమని ఎందుకు అంటున్నాడు? మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు అంటున్నాడు ఆయన? మీ ఆజ్ఞలను మరుగు చేయక నాకు చెప్పుదేవా అని ఎందుకు అంటున్నాడు అంటే, ఒక్కొక్కసారి మనము ఆలోచన కలుగుతుంటుంది ప్రేమ దేవుని ద్వారా. ఒకసారి నేను బైబిల్ చదివేటప్పుడు, నేను మీ వంటి వాడినైతే మీరు నా వంటి వారైతే అని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు. నేను ఇందులో 3 భాగాలు చెప్పాను. యూట్యూబ్లో ఉన్నాయి 3 భాగాలు ఉన్నాయి. ఏంటిది అది? నేను చదివాను, అర్థం కాలేదు. 2సారి చదివాను, 3సారి చదివాను, 4సారి చదివిన తర్వాత ఈ మాట యొక్క ఆలోచన నా హృదయంలో తాకి అప్పుడు దాని మీద నేను
3 భాగాలు చేసి మాట్లాడాను ప్రేమ దేవుని వల్ల. 3 భాగాలు చేసి నేను మాట్లాడాను. చూడండి, అంటే దేవుని యొక్క జ్ఞానం అనేది నాకు మరుగు చేయొద్దు దేవా అని దేవునికి అడగాలంట. ఎలా అడగాలంటే ప్రార్థన. మన జీవితాలంతా ప్రార్థన. నీ వాక్యం చదివేటప్పుడు నీ ఉద్దేశం నాకు తెలుపు. నీ వాక్యం చదివేటప్పుడు ఈ మాట ఇక్కడితో ముగింపబడిందా, లేకపోతే మరొక పుస్తకములో ఉందా, మరొక అధ్యాయములో ఉందా, మరొక చోట ఉందా, నేను నాకు సహాయం చేయదేమని అడగాలట. మరుగు చెయ్యకంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుని సన్నిధిలో మొర పెడుతున్నట్లుగా మనకు కనబడుతున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల కనబడుతున్న మాట చూడండి. 20 వచనం చూద్దాం. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. చూడండి, ఒక భక్తుడు దేవుని వాక్యం మీద ఎలా ఉండాలో తెలుసా? ఆశ కలిగి ఉండాలంట. దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలనా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈరోజు ప్రభుదినము త్వరగా వెళ్ళాలి, ప్రారంభ ప్రార్థనలో నేను పాల్గొనాలని ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేరు కదా, ఉండరు. ఈరోజు నేను వాక్యం చదవాలి, నేనే వాక్యం చదవాలి, పాస్టర్ గారు చెప్పగానే మొట్టమొదటి మాట నేనే చదవాలని ఎంతమందికి ఆసక్తి ఉంది చెప్పండి? ఆసక్తి ఉందా? లేదు. ఈరోజు నేను 10 అధ్యాయాలు చదవాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ 10 అధ్యాయాలు చదివానని నువ్వు ఎప్పుడైనా సంతోషపడ్డావా? దేవుని ఎప్పుడైనా అడిగావా? దేవా నేను 10 అధ్యాయాలు చదవాలి అని ఎప్పుడైనా అన్నావా? చూడు, అందుకంటాడు నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. అంటే ఈ బైబిల్ మీద నాకెంతో ఆశ ఉంది దేవా, నాకెంతో ఆశ, ఎంత ఆసక్తి ఉంది తెలుసా? అది చెప్పలేనంత ఆసక్తి ఉంది. అందుకే దావీదు గారు ఇలా అన్నారు. ఆయన అర్ధరాత్రి వేళ ఆయన ఆకాశం వైపు చూస్తే కొవ్వు మెదుడు దొరికినట్లుందని చెప్పారు. చూడండి దావీదు గారు. మనము ఆకాశం వైపు చూడగానే మనకి ఏమొస్తుందంటే గురుకులు వస్తాయి. ఆకాశం వైపు చూడగానే మనకి ఏమొస్తాయంటే నిద్రభారం వస్తుంది. చూడండి, దావీదు గారికి అలా కాదంట. ఆకాశం వైపు చూడగానే, ఈ ప్రకృతి వైపు చూడగానే తను కలుగుతున్నది ఒకే ఒక మాట, ఒకే ఒక ఆలోచన. ఏమో తెలుసా? దేవుని గురించి ఆలోచన. దేవుని గురించి ఆలోచన దావీదు గారికి కనబడుతుంది. భక్తులు కూడా అలా కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. అందుకంటున్నాడు, ఏమంటారు చూడండి, ఈ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. దాని చేత నా ప్రాణం క్షీణించిపోచున్నది. ఒకవేళ నీవు చెప్పబడిన ఈ వాక్యం, చెప్పబడిన ఈ మాటలు నేను ధ్యానం చేయకపోతే, నేను ఆలోచన చేయలేకపోతే నా జీవితం ఏమైపోతుందో చూపెట్టు, నాకు చెప్పు. నా ప్రాణం క్షీణించిపోకుండా నీ వాక్యం నాకు తెలియపరచు అనే విధంగా మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. చూడండి ప్రేమ మనకు కనబడుతున్నది చూడండి. మళ్ళీ అలాంటి ఆసక్తి మనకు ఉందంటారా? ఎడతగని ఆసక్తి ఉందా? ప్రార్థన చేయటం ఏందు, దేవునితో సహవాసం చేయటం ఏందు ఆసక్తి ఉందా? చూడండి, ఆసక్తి కలిగిన వారు ఈ మాట అంటారు ప్రేమ దేవుని వల్ల. మనకు ఆసక్తి లేదు, మనకు ఆసక్తి లేదు, మనం ఈ మాట ప్రేమ దేవుని వల్ల మనం. అందుకే బైబిల్ చెప్తుంది, ఏమంటుంది తెలుసా? బైబిల్ ఒక్క మాట గుర్తు చేసుకుందాం. ఇవన్నీ చెయ్యని వాడు, ఈ దేవుని మాటకు లోబడిన వాడు ఎలా ఉంటాడంటే గర్విష్ఠుగా మారిపోతాడట. ఎలా అంట? గర్విష్ఠుడిగా మారిపోతాడట. మళ్ళీ మనకు ఒక నియమం లేదు, ఒక నిబంధన లేదు, ఒక ఆజ్ఞ లేదు, ఒక ఆలోచన లేదు. మరి వారు ఎలా మారిపోతాడంటే గర్విష్ఠుడిగా మారిపోడా? ఖచ్చితంగా గర్విష్ఠుడిగా మారిపోతాడు. నాకు నేనే మోటివేషన్ చేసుకోవాలి, నేను గొప్పగా చెప్పుకునే విధంగా భావాలను కలిగిన వాడు గర్విష్ఠుడు అని చెప్తుంది బైబిల్. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఉజ్జియా అలా చేశాడు కదా. బాలుడైనప్పుడు రాజ పరిపాలనకి ఎక్కాడండి ఉజ్జియా గారు కదా. మళ్ళీ ఎన్నో రాజ్యాలను తన పాదాల చెంతకు దేవుడు తీసుకొచ్చి పెట్టినా కూడా గర్వపడలేదా? గర్వపడ్డాడు. మన బైబిల్ చెప్తుంది, గర్వపడటము అది మనకు నాశనం, గర్వపడటము అది మనకు అంతం అని మనం గుర్తు చేస్తుంది బైబిల్. అందుకంటుంది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. చూడండి, గర్విష్ఠులు ఏం చేస్తాడట? దేవుడు గద్దిస్తాడు దేవుడు. చూడండి, గర్విష్ఠులకు నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞల నుంచి తిరుగులాడు వారు శాపగ్రస్తులై ఉన్నారు. అని దేవుని మాటలకు విని లోబడలేని వాడు శాపగ్రస్తుడు, గర్విష్ఠుడు మనకు కనబడుతుంది. చూడండి,
శాపగ్రస్తుడు అవుతాడా? ఖచ్చితంగా శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని మాటకు లెక్క చేయకుండా బ్రతికితే, దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే శాపగ్రస్తుడు అవుతాడా? అవును, శాపగ్రస్తుడు అవుతాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. సువార్త చేయమంటే చెయ్యం. దేవుని పరిచర్యకు సహకారంగా అందించండి అని చెప్పినా కూడా ఆ పనికి సహకారం అందించడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఎవరు చెప్పారో వాళ్ళే ఆ పని చేయాలి అనే భావాలు, అలాంటి భావాలు మీకు లేవా? మరి అలాంటి భావాలు మీకున్నప్పుడు మీరు విశ్వాసులు అవుతారా, గర్విష్ఠులు అవుతారా? మీరు గర్విష్ఠులు అవుతారు కదా, అది గర్విష్ఠులైన వారు శాపగ్రస్తులు అవుతారని చెప్తుంది బైబుల్. ఎందుకంటే గర్విష్ఠుడు ఎప్పుడు దేవుని మాటకు లోబడడు వాడు. గర్విష్ఠుడు అనేవాడు ఎప్పుడు దేవునికి ఆజ్ఞకు వాడు తలవంచని వాడు. అందుకే బైబిల్ చెప్తుంది, వాడు గర్విష్ఠుడు, వాడు నా మాట వినడు కాబట్టి వారు గర్విష్ఠుల విధంగా చెప్తున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల. చూద్దాం 22, 23 వచనంలో ఏమని చెప్తున్నా. నేను నీ శాసనంలో అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందా తిరస్కారం తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టెలను ధ్యానించుచుండును. ఒక మాట కనబడుతుంది 22. నీ శాసనములు నేను అనుసరించుచున్నాను దేవా, నీ శాసనం నేను అనుసరించుచున్నాను. నా మీదికి నిందలు వస్తున్నాయి, వాటిని తిరస్కరించు. అంటే సార్ ఇక్కడ నిందలు వస్తున్నాయని చెప్పారు, తిరస్కారము తొలగింపమంటున్నాను కదా. ఇప్పుడు ఆ నింద, ఒకవేళ నింద వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ నింద వేసిన వాని దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టకూడదు. మనం కాలర్ పడతాం. ఆ నింద వేసిన వాని దగ్గరికి మనం కాలర్ పడతాం. ఆ నింద వేసిన వాని దగ్గరికి వెళ్ళి మనము జగడమాడతాం. ఆ నింద వేసిన వాని దగ్గరికి మనం ఏం చేస్తాం తెలుసా? కస్సుబుస్సులు ఆడతాం. బైబిల్ చెప్తుంది, దేవా ఎవరైతే నా మీద నింద వేస్తున్నారో, ఎవరైతే నా మీద నిందను వేస్తున్నారో ఆ నిందకు తిరస్కారము నుండి నా దగ్గర నుండి తొలగించు, నా నుండి తొలగించు. అవును ప్రేమ దేవుని గారు, ఏ తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు నీ మీద పడిందనుకో, ఆ తప్పు వేసిన మా దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ప్రశ్న అడగకూడదు, దేవునికి అడగాలి. దేవా నేను ఇలా ఉన్నాను, నా మీద నిందలు వచ్చాయి, నేను ఇలా బతికాను, నా మీద ఇలా అంటున్నారు, వాటి నింద మీ ఇష్టం. తొలగించదుంటే మీ ఇష్టము, తొలగించదుంటే మీ ఇష్టము. చూడండి, అలాగే నువ్వు ఉంచేదుంటే అది కూడా మీ ఇష్టమే అని దేవునికి అడగాలి. అందుకంటే ఆడు ఏమంటారు సార్? నేను నీ శాసనంలో అనుసరించుచున్నాను అంటే నీ మాటలకు నేను లోబడుతున్నాను. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నేను ఎందుకు వచ్చాయని ఒక మాట అన్నను. ఎవరు నిందలు వేసినా, ఎవరు నన్ను తిరస్కరించినా, ఎవరు కాని మాటలన్నా నేను వారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు నువ్వు ఇలా అనే ప్రశ్న వెయ్యాను. నేను నీకే అప్పగిస్తాను. నేను సమస్తం నీకే అప్పగిస్తాను. వాటిని నాకు విడుదల చేసేవాడు నీవు తప్ప నాకెవరు లేరు అనే విధంగా భక్తుడు చెబుతున్న మాటలు మనకివి. చూడండి, భక్తుడు చెబుతున్న మాటలు చూడండి ప్రేమ దేవుని వల్ల. అందుకంటారు ఏమంటారు సార్? వీరందరూ అధికారులందరూ నా దగ్గరికి వస్తున్నారు, నా మీద అనేకమైన మాటలను అల్లికలతో ఆలోచన చేసి మాట్లాడుతున్నారు. దేవా ఇలా అందరూ ఇలా చేస్తున్నారు నాకు తెలిసినప్పుడు నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను నీ వాక్యమును, నేను నీ కట్టడాలను, నేను నీ నియమాలను నేను ధ్యానించాలనుకుంటున్నాను. నీ మీద శత్రుసైన్యం వచ్చిందనుకోండి, నువ్వేం చేస్తా? నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి నీవు కూడా సైన్యాన్ని సిద్ధపాటు చేయకూడదు. ఏం చేయాలి సార్? సైన్యములకు అధిపతియకు యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. అలా మొరపెట్టారంట ఎలీషా గారు. ఒక్కడే ఉన్నాడు సిరియా రాజు. ఆ ఎలీషాను ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పినప్పుడు చుట్టుముట్టారంట. కానీ చుట్టుముట్టినప్పుడు ఎలీషా గారు భయపడలేదు. ఆకాశం పైన దేవునికి మొరపెట్టాడు. చూడండి ఏమైనా జరుగుతుందంటే అప్పుడు అంటాడు, దేవా నా దగ్గరున్న ఇతనికి మనోన్నతను వెలిగించమనగానే అక్కడున్న సైన్యం కన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుందంట సైన్యం, దేవుని సైన్యం. రాత్రికి రాత్రే లక్షల మంది చంపేస్తారు. చూడండి ప్రేమ దేవుని వల్ల. అది నేను అలా ధ్యానం చేస్తాను. నువ్వు నాకు సహాయం చేయి దేవా అనే విధంగా మాట్లాడుతారు. చూడండి ప్రేమ దేవుని వల్ల. చూద్దాం చివరి మాట చూసుకుందాం.
నీ శాసనం నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచకరములై ఉన్నవి. ఏంటంటే దేవుని మాటలు సంతోషాన్ని కలిగిస్తాయట. మనకి ఏం సంతోషం కలిగిస్తాయి తెలుసా? జబర్దస్త్ కదా, కామెడీ షో మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. భక్తులు అంటున్నాడు, నాకు నీ శాసనములు చదువుతుంటే, నీ ఆజ్ఞలు చదువుతుంటే, నీవు మాట్లాడుతుంటే, నా జీవితంలో జరిగిన అనేకమైన విషయాలను ఎత్తి చూపిస్తుంటే నాకు సంతోషం కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుందని బైబిల్ చెబుతున్న మాట చూడండి. ప్రభువుని దేవునులారా, బైబిల్ చెబుతున్న మాట చూడండి. మరి ఏమంటుంది తెలుసా బైబిల్? నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచకరములై ఉన్నవి. నీ మాట చదువుతుంటే నేను ఎక్కడ వెళ్ళానో నాకు మీరు చెప్తున్నారు, ఎక్కడ కూర్చోవాలనో మీరు నాకు చెప్తున్నారు, ఎక్కడ నిలబడాలనో మీరు నాకు చెప్తున్నారు, ఎవరి దగ్గర మాట్లాడాలనో ఎవరి దగ్గర మాట్లాడకూడదో మీరు నాకు చెప్తున్నారు. దేవా, నీ మాటల ద్వారానే నా జీవితం మారుతుంది, నా జీవితంలో సంతోషం కలుగుతుంది అనే విధంగా భక్తుడు చెబుతున్న మాటలు ప్రేమ దేవుడు, భక్తుడు చెబుతున్న మాటలు చూడండి. మళ్ళా అలా ఉన్నామా మనం? అలా ఉండాలని ప్రభునామములో కోరుకుంటున్నాను. తలలో ఉంచుకున్న వారమైతే ప్రార్థన చేసుకుందాం.